హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఏపీపీసెట్ రిజిస్ట్రేషన్ 2024 అంటే ఏపీపీసెట్ యొక్క అప్డేట్స్ పెట్టాను. ఏపీపీసెట్ కోసం స్టూడెంట్స్ అందరూ విచిత్రమైన క్వశ్చన్లు అనేవి ఉన్నాయి కదా, దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇందులో క్వశ్చన్స్ ఏంటంటే ఏపీపీసెట్ డీటెయిల్ నోటిఫికేషన్, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ టు స్టెప్ బై ఫోన్, అంటే తెలుగు ఎక్స్ప్లెనేషన్లో మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఏ కాస్ట్ లేకుండా మన ఫోన్లో ఎలా చేసుకోవాలో అది కూడా పెట్టాను. థర్డ్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, సర్టిఫికేట్లో లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, అంటే సర్టిఫికేట్స్ ఉండవు కదా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి. ప్రొవిజనల్ ఆర్ సిఎంఎం లేని వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ సిఎంఎం లేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది స్టూడెంట్స్, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్, ఈ 3 క్వశ్చన్ల యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పెట్టాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రోమ్లోకి వెళ్దాం. క్రోమ్లోకి వెళ్తే మనకి ఇక్కడ యాప్సీ అంటే ఇది ఓపెన్ చేస్తే ఓకే, ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఏపీపీజీ సెట్, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ఫామ్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇంపార్టెంట్ డేట్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి డీటెయిల్ నోటిఫికేషన్. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దాం, డౌన్లోడ్ చేస్తాను మీకోసం. ఓకే, చూద్దాం. డీటెయిల్ నోటిఫికేషన్ చూస్తే మనకి వాట్ అని ఫుల్ ఇన్ఫర్మేషన్. ఏపీపీఈ సెట్ 2024 అడ్మిషన్స్, సర్టిఫైడ్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. దీని యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏంటంటే ఏపీపీఈ సెట్ 2024 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు రిజిస్టర్ అండ్ పార్టిసిపేట్ ఫర్ ఏపీపీఈ సెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ వేరియస్ పీజీ కోర్సెస్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంజేఎంసి, ఎంఎల్ఐబి, ఎల్ఐసి, ఎంఈడి, ఎంబీపీఈడి. సో ఫ్రెండ్స్, ఎంఎస్సిలో ఉన్న కోర్సెస్ అందరూ అప్లై చేయొచ్చు. పీజీ సెట్ కోసం ఎగ్జామ్ రాసిన వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇయర్ 2024 2025 అకాడమిక్ ఇయర్లో అందరూ అప్లై చేయొచ్చు అనమాట. క్వాలిఫై అయిన వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో అలాగే దాని యొక్క ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. కిందకి వెళ్తే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే షుడ్ సాటిస్ఫై అడ్మిషన్స్ రూల్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద రిలేటెడ్ జియో besides satisfying the eligibility criteria of the respective universities and should be prepared to pay tuition fee and other fees as applicable. సో ఫ్రెండ్స్, మన ప్రభుత్వం ఏంటంటే ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో ప్రకారం ఆ జీవోలో ఉన్న యూనివర్సిటీలు మాత్రమే మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. మిగిలిన యూనివర్సిటీలకి ఒక్క రూపాయి కూడా రాదు. సో క్యాండిడేట్స్ అందరూ ఫిక్స్ అయిపోయి ట్యూషన్ ఫీజు కట్టాలి, దాని యొక్క అదర్ అప్లికేషన్ ఫీజు కూడా కట్టాలని ఫిక్స్ అయిపోయి, అందుకోసమే మీరు అందరూ కలిసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు పక్కాగా యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ మాత్రమే పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్, దిస్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాలింగ్ ఫర్ కౌన్సిలింగ్, నో సెపరేట్ కాల్ లెటర్స్. సో ఫ్రెండ్స్, కాల్ లెటర్స్ ఇండివిజువల్గా ఎవరికి రావు, ఇది అందరికీ కలిపిన కౌన్సిలింగ్ కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు రన్నింగ్ వెబ్ కౌన్సిలింగ్ డస్ నాట్ గ్యారంటీ ఏ సీట్. మీరు అప్లై చేయడం వల్ల వెబ్ కౌన్సిలింగ్కి మీకు పక్కాగా సీట్ వస్తుందని పక్కాగా ఇక్కడ చెప్పట్లేదు అని చెప్పారు. డస్ నాట్ గ్యారంటీస్గా సీట్ వస్తుందని చెప్పట్లేదు, కానీ మనం అప్లై చేస్తాం, మనకు సీట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అప్లై చేసుకునే విధానంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తాను, అలా అప్లై చేయొద్దు. క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీపీసెట్ 2024 ఆర్ ఇన్ఫార్మ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ ది సీట్స్ అవైలబుల్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ వేరియస్ పీజీ కోర్సెస్. వేరియస్ పీజీ కోర్సెస్లో మనకి ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ లిస్ట్ ఇచ్చారు చూడండి. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంజేఎంసి, ఎంఎస్సి ఫోరెన్సిక్, అలాంటి మొత్తం. అలాగే 2025 ఆఫర్డ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్ అండ్ దేర్ కాన్స్టెంట్ ఎఫిలేటెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు, అన్ఎయిడెడ్ కాలేజీలు మొత్తం రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం పిన్ టు పిన్ అన్నీ ఉన్నాయి. దాని యొక్క అప్లై చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అని ఉంటుంది. మీకు కింద రాశారు చూడండి, పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజు 700 రూపీస్. ఓసీబీసీ వాళ్ళకి, ఓసీబీసీ కేటగిరీ వాళ్ళకి 700 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకేమో 500 రూపీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి డిజేబిలిటీసు, అదే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, డిజేబిలిటీసు వాళ్ళందరికీ 500 రూపీస్. మీరు క్రెడిట్ కార్డ్ అయినా వాడచ్చు, డెబిట్ కార్డ్ అయినా వాడచ్చు, నెట్ బ్యాంకింగ్ అయినా వాడిసి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అదే రాసి ఉందన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ 7 ఆగస్ట్ నుంచి 12 ఆగస్ట్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ లింక్ ద్వారా. ఇక్కడ ఉంది కదా, అది కూడా చెప్తాను ఇందులోనే. అది కూడా మన ఫోన్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. నెక్స్ట్ వీడియోని ఎక్స్ట్రా స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. ఎంటర్ ఏపీవీసెట్ 2024 హాల్ టికెట్ నెంబర్. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే అక్కడ ఫీజు పే చేస్తే మీది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోద్ది అనమాట. క్యాండిడేట్ విల్ బీ డైరెక్టెడ్ టు పేమెంట్ గేట్వే, అంటే మీకు డైరెక్ట్ పేమెంట్ అనేది డైరెక్ట్గా చూపిస్తుంది అక్కడ. సెలెక్ట్ ఎనీ వన్ మోడ్ ఆఫ్ పేమెంట్.
మీరు పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఇందులో చూసుకొని చేసుకోవాలి. వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్, క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్ అవుట్. మీరు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ బటన్ ఇచ్చుకొని తర్వాత టేక్ ఏ ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నమాట. రేపు పొద్దున్న చూపించడానికి ఒకవేళ మీ దగ్గర అవ్వకపోతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం పక్కకు గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ షల్ నాట్ దట్ హీ ఆర్ షీఎల్ హ్యావ్ పేడ్ ద ప్రాసెసింగ్ ఫీజ్ వెన్ క్యాండిడేట్ upload scanned copies of certificates, that is processing fees should be paid only online by the candidate before she upload scanned copies. మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టుకుంటే తర్వాత స్కాన్ కాపీస్ అప్లోడ్ చేస్తే మీకు ఒక సీట్ వస్తుంది అనమాట. మీరు సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఫీజు కట్టేసిన సీటు వస్తుంది. అలాగే సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఫీజు కట్టకపోతే సీట్ రాదు. అలాగే ఫీజు కట్టేసి సర్టిఫికేట్లు అప్లోడ్ చేస్తే ఫీజు రాదనమాట. ఓకే, సీట్ రాదనమాట. అడ్మిషన్ షెడ్యూల్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 5 ఆగస్ట్ని వచ్చింది, అంటే 5 ఆగస్ట్ని వచ్చింది. అలాగే డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ 6 ఆగస్ట్ని పేపర్లో పడింది. తర్వాత వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చి 7 ఆగస్ట్ నుంచి 12 ఆగస్ట్, అంటే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8 ఆగస్ట్ నుంచి 19 ఆగస్ట్. ఇది కూడా మనకు వెబ్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చెప్తాం. అలాగే 10 ఆగస్ట్ని ఏం చేస్తామంటే మనం ఇక్కడ విజయవాడ వెళ్ళాలన్నమాట ఫిజికల్గా, అంటే అన్ని సర్టిఫికేట్లు పెట్టుకుని విజయవాడ వెళ్తే ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అందరూ విజయవాడ వెళ్ళాలి. అక్కడ చూసండి, ఇక్కడ సెంట్రల్ హాస్పిటల్ రోడ్ వెటనరీ కాలనీ విజయవాడ 10 ఆగస్ట్ని అక్కడికి వెళ్ళాలి. సింపుల్ చెప్తాను, మనం సోది వద్దు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ 21 ఆగస్ట్ నుంచి 23. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్. అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకోవడానికి 24 ఆగస్ట్ని. అలాట్మెంట్ సీట్ వచ్చి 28 ఆగస్ట్ని. తర్వాత రిపోర్టింగ్ అట్ కాలేజెస్ మీరు ఎప్పుడు వెళ్తారంటే 29 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్. తర్వాత సీట్ అలాట్మెంట్ అయిపోయింది కానీ మీకు డైరెక్ట్ కాలేజ్కి అయిపోవచ్చు 29 ఆగస్ట్. ఇది ఫుల్ పెర్ఫామ్. తర్వాత ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆల్ candidates at స్పెషల్ కేటగిరీ విల్ బి డన్ త్రూలీ ఆన్లైన్ డైలీ. సో ఫ్రెండ్స్, స్పెషల్ కేటగిరీ వాళ్ళు పక్కాగా వెరిఫికేషన్ ఆ సర్టిఫికేట్స్ ఆల్ క్యాండిడేట్స్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఆన్లైన్లో చేసుకోకపోయినా పర్లేదు కానీ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఓన్లీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటంటే నార్మల్గా స్పెషల్ కేటగిరీ వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే 10 ఆగస్ట్ నుంచి డైరెక్ట్గా చెకింగ్ అయిపోద్ది అనమాట ఆన్లైన్ వెరిఫికేషన్. స్పెషల్ కేటగిరీ డబ్బులు కట్టాలా లేదా అనుకుంటారు కదా, వాళ్ళు కూడా పేమెంట్ చేయాలి, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత సెంట్రలైజ్డ్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ. ఓకే, షెడ్యూల్ ఫర్ సర్టిఫైడ్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే ఇది కొంచెం చూడండి, పర్సన్ ఆఫ్ డిఫరెంట్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కానీ అయితే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ వాళ్ళందరూ ఏంటంటే మీరు కాపీస్ ఉంటాయి కదా జిరాక్స్లు పట్టుకుని అక్కడ సెంట్రల్ రోడ్ విజయవాడ వెళ్ళాలన్నమాట 10 ఆగస్ట్ని. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని. అలాగే మీరు ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్డ్ హెల్ప్ లైన్ ఆంధ్రాలో ఏలో కాలేజ్ హాస్పిటల్ సెంట్రల్ హాస్పిటల్ రోడ్ వెటనరీ కాలనీకి ఏమేమి పట్టుకెళ్ళాలంటే ఎవరెవరు వెళ్ళాలంటే డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు, ఎన్సీసీ ఉన్నవాళ్ళు, స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు, సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్ పర్సనల్ వాళ్ళు. అలాగే దానికి ఏమేమి సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళాలంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఏపీసెట్ ఆల్ టికెట్, ఏపీసెట్ ర్యాంక్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ యొక్క ఏపీలో ఉన్న పీరియడ్ ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉంటే అది. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ చెప్పేసాం. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్కి నువ్వు అప్లికేబుల్ అయితే అది కూడా ఉండాలి. తర్వాత లోకల్ స్టాటస్ సర్టిఫికేట్, పర్సన్ ఆఫ్ డిఫరెంట్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటే ఆ డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా. అదే సిఏపి అంటే మీరు సిఏపి సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే అది స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఈ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 జిరాక్స్ కాపీలు మాత్రం పక్కాగా మెయింటైన్ చేయాలన్నమాట పట్టుకెళ్ళినప్పుడు. తర్వాత ఎక్సైజింగ్ ద ఆప్షన్స్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ ఎక్సైజింగ్ ద ఆప్షన్ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ టు విజిట్. మీరు ఎక్సైజింగ్ ఆప్షన్స్ అప్పుడు ఈ విజిట్ చేసుకుని అప్లోడ్ చేసుకోండి. అదేంటంటే 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్, అంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు 7 ఆగస్ట్ నుంచి చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అవుతాయి కదా, వెబ్ ఆప్షన్స్ అయినప్పుడు ఏంటంటే 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ లోపు ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత నోట్ వచ్చేసి ఆల్ బీసెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యాక్సెస్ దేర్ ఆప్షన్స్ ఫ్రమ్ ఎనీ సిస్టమ్ విత్. ఏ సిస్టమ్ నుంచి అయినా మీరు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్న సిస్టమ్ నుంచి మీరు పక్కగా అప్లై చేసుకోవచ్చు. ఎక్సైజింగ్ ఆప్షన్స్ కూడా అక్కడే చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ క్యాన్ చేంజ్ ద వెబ్ ఆప్షన్స్. మీరు క్యాండిడేట్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని చేంజ్ చేసుకోవడానికి 24 ఆగస్ట్ ఉందన్నమాట. తర్వాత 24 ఆగస్ట్ అయిపోయిన తర్వాత 25 వచ్చేస్తుంది. 25 ఏంటంటే మీరు ఫ్రీ చేయకపోయినా ఆటోమేటిక్గా అదే ఫ్రీ అయిపోద్ది.
ఫ్రీజ్ అయిపోయిన తర్వాత అలాట్మెంట్ వచ్చేస్తుంది. అలాట్మెంట్ వచ్చేస్తే మన ఫీజు పర్టికులర్ అన్నీ చూసుకుని మనకు ఒక కాలేజ్ సీట్ వస్తుంది. సీట్కి వెళ్ళిపోయి మనం రిపోర్టింగ్ చేయాలన్నమాట కాలేజ్లో. ఇంకొక స్టూడెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక విద్యార్థి రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర స్కీమ్ షెల్ బి అప్లికేబుల్ ఓన్లీ టు స్టూడెంట్స్ అడ్మిటెడ్ అండర్ కన్వీనర్ కోటా. అదే ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, గవర్నమెంట్ యూనివర్సిటీలో కన్వీనర్ కోటా ఉన్న వాళ్ళకి మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. పక్కా వేరే యూనివర్సిటీలో జాయిన్ అయితే అంటే ప్రైవేట్ యూనివర్సిటీలో జాయిన్ అయితే మీకు ఒక్క రూపాయి చిల్లికి అవ్వ కూడా రాదనమాట. సో ప్రతి ఒక్కరు ఏంటంటే యూనివర్సిటీ కోసమే పెట్టుకోండి అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ ఏఎన్యూ అదే ఎస్వి అలా అలా పెట్టుకుంటేనే మీకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు అది మాత్రమే పెట్టుకోండి. వేరే యూనివర్సిటీలో ఏ జోలికి వెళ్ళకండి. ఇది ఇంకా ఫస్ట్ ఫేజే కాబట్టి సెకండ్ ఫేజ్ ఉంటుంది. సో దీనికోసమే మీరు అప్లై చేయండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇందులో పెట్టుకుంటేనే మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది. వేరే దాంట్లో అయితే రాదనమాట. సో రిజర్వేషన్ పాలసీ ఇవన్నీ ఓకే, ఇదంతా అంతే. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇంకా సెకండ్ క్వశ్చన్కి వెళ్తాం. సెకండ్ క్వశ్చన్ అయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగో చెప్తాను చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా అంటే వెనక్కి వెళ్ళిపోతే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్తాను క్లియర్ అండ్ కరెక్ట్గా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ మన పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ కొట్టాలి. హాల్ టికెట్ నెంబర్ ఏంటంటే 40301378 ఓకే 13 ఓకే. హాల్ టికెట్ నెంబర్ కొట్టేసాం. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఫస్ట్ మంత్ జూను, తర్వాత 2000 మంత్ డేట్ 15. ఓకే. సబ్మిట్ చేయగానే మనకి ఏపీపీ సెట్ యొక్క రిజిస్ట్రేషన్కి ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. పర్సనల్ డీటెయిల్స్ పాచిల శ్రావణ్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు మొత్తం పిన్ టు పిన్ మొత్తం వచ్చేస్తుంది చూడండి. ఇలా వచ్చేసిన తర్వాత క్యాస్ట్ కేటగిరీ అంటే ఏపీ అంటే మనం కేటగిరీ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా, అది మీ సేవని తీసుకున్నామా ఏపీ సేవని తీసుకున్నాం ఆధార్ తీసుకున్నాం అంటే ఇదంటే ఇదైతే ఇది ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ నెంబరు సెట్ చేయాలి. అంటే నా దగ్గర లేదు కాబట్టి మా ఫ్రెండ్ గారి కాబట్టి చేస్తున్నాను, అందుకోసమే ఇక్కడ ఏపీ సేవ అని చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 2,50,000 అయితే ఇది పెట్టండి. లేదా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్గా అప్లికేబుల్ కాకపోతే అంటే ఓసీ కేటగిరీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకోరనమాట. వాళ్ళది నాట్ అప్లికేబుల్. ఇది బిలో 2,00,000 అలా పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి దాని యొక్క నెంబరు ఎస్ఆర్ నో అంటే ఎస్ అంటే మీరు ఏపీ సేవ మీ సేవ నుంచి తీసుకున్నారంటే తీసుకున్నామంటే అక్కడ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఫామ్ ఉంటుంది కదా, ఏ సేవని ఏపీ సేవని తీసుకున్నారా మీ సేవని తీసుకున్నారా ఆధార్ నుంచి తీసుకున్నారని చూపిస్తుంది. ఇలాగ సెర్చ్ చేసి ఇక్కడ నెంబర్ కొడితే నెంబర్ కొట్టిన తర్వాత ఓకే అయిపోయిన తర్వాత మొబైల్ నెంబరు, ఇదిగో మొబైల్ నెంబర్ వాడిది మా ఫ్రెండ్ గారు. అలాగే స్పెషల్ కేటగిరీస్ ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్. మా వాడికి స్పోర్ట్స్ ఉంది కాబట్టి ఎన్సీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే మా వాడికి ఎన్సీసీ ఉంది. ఆ ఎన్సీసీ పెట్టుకుంటాడు అనమాట. తర్వాత పెట్టుకుని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మన ఇయ్య కాదు ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది. ఎంఎల్ కాలేజ్, విజ్ఞాన్ జ్యోతి జూనియర్ కాలేజ్ అంటే ఇవన్నీ కరెక్టా కాదని ఒకసారి చెక్ చేసుకుంటే ఓకే ఇవన్నీ కరెక్టే మనకి. తర్వాత ర్యాంక్ వచ్చి 25 వచ్చింది కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ 69 మార్క్స్ వచ్చాయి. హాల్ టికెట్ నెంబరు. సో దీని యొక్క మొత్తం అప్లై చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబరు అంటే మనకి ఇప్పుడు రిజిస్ట్రేషన్ కదా, మనం హాల్ టికెట్ నెంబరు కొట్టాలి. ఇక్కడ క్వాలిఫికేషన్ అన్నీ పెట్టుకోవాలి. డిగ్రీయా బీటెక్, డిగ్రీ వాళ్ళే పెట్టుకుంటారు మ్యాక్సిమం. తర్వాత బీటెక్ వాళ్ళు రేర్ అనమాట. అలాగే మీకు వచ్చిన మార్క్స్ పెట్టాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చూజ్ ఫైల్ అంటే మీ యొక్క మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా, దాని యొక్క చూజ్ చేసుకుని ఫైల్ అప్లోడ్ చేసాలి. ఇది మా ఫ్రెండ్ గారిది కాబట్టి నేను చేయలేదు, ఇప్పుడు వాడు చేస్తాడు. తర్వాత డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్, ఏదైనా చేంజెస్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఎస్ అని కొట్టామనుకో ఇక్కడ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ చేసుకున్న సబ్మిట్ కొడితే మొత్తం అయిపోద్ది అనమాట. సో నేను సబ్మిట్ చేయట్లేదు, వాడు చేసుకుంటాడు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలన్నమాట ఏపీ సెట్. మనం బయటికి వెళ్ళిపోయి నెట్ షాప్లోకి వెళ్ళిపోయి డబ్బులు చెడగొట్టుకుంటా ఇలా ఫోన్లో చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మనందరికీ మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాబట్టి సింపుల్గా చేసుకోండి. తర్వాత వెబ్ కౌన్సిలింగ్ పెట్టినప్పుడు మాత్రం అందరూ ఏయు ఏఎన్యు అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏయు గొప్ప ఏఎన్యు గొప్ప అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీసే పెట్టుకోవాలి అని చెప్తున్నాను అందరికీ.
అది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది కదా, అది మనకి పోతుందన్నమాట ఇలా పెట్టుకోకపోతే. సో దానికోసం ఇలా పెట్టుకోమని చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా చెప్పేసాను కదా. సింపుల్గా ఏపీపీ సెట్ ఆల్రెడీ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొట్టి తర్వాత అవన్నీ కొట్టిన తర్వాత మనకి డీటెయిల్స్ ఇచ్చేస్తే అయిపోద్ది. అలాగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్. తర్వాత ఏపీపీ సెట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది చూసారా, మీకు ఆల్రెడీ చదివాను ఫీజు రింబర్స్మెంట్ కోసం. గవర్నమెంట్ యూనివర్సిటీలకే మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు దానికి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చి 12 ఆగస్ట్ అనమాట రిజిస్ట్రేషన్కి. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మీరు కూడా అప్లై చేసుకోండి. ఫాస్ట్గా అప్లై చేసేయండి. 12 ఆగస్ట్ లాస్ట్ డేట్. అలాగే మీరు పేమెంట్ చేసేస్తారు కదా, ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ చూసుకోవడానికి ఇది ఇది నొక్కితే మళ్ళీ ఏపీపీ సెట్ హాల్ టికెట్ నెంబర్ కొడితే సబ్మిట్ చేస్తే ఇంకోండి హాల్ టికెట్ నెంబరు సేమ్ ఇందాకలాగే అది కొట్టామనుకో, కొట్టేస్తే మనకి సబ్మిట్ చేయగానే మనకి హాల్ ఫీజు కట్టామని తెలిసిపోద్ది అనమాట. మనం ఇంకా ఫీజు కట్టలేదు కాబట్టి మనకి రాదని తెలిసిపోద్ది. అలాగే నో యువర్ రిజిస్ట్రేషన్, మరి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని నా తర్వాత పైసలు కడేసి అంటే రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టాలి కదా, అవి కడేసిన తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఇదిగో దాని కిందనే ఉందన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసుకోవాలి మనం సింపుల్గా. ఏమైనా డౌట్లు ఉంటే చెప్పండి, నేను కామెంట్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. అందరూ మంచిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. వెబ్ కౌన్సిలింగ్ మాత్రం చాలా మంచిగా యూనివర్సిటీలు మాత్రం పెట్టుకోండి. ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి యూనివర్సిటీలు మాత్రం పెట్టుకోండి. ఇంకా సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్ ఒకవేళ యూనివర్సిటీ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో అప్పుడు చూద్దరు. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. నేను ఎందుకు యూనివర్సిటీస్ అని చెప్తున్నానంటే, యూనివర్సిటీస్ పెట్టుకుంటే మనకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది, వేరే పెట్టుకుంటే ఫీజు రింబర్స్మెంట్ రాదు. సో అందుకోసం పెట్టుకోండి, యూనివర్సిటీ పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చెప్పేశాను. ఇంకా థర్డ్కి వచ్చింది, సర్టిఫికేట్ లేని వాళ్ళు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, సీఎంఎం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి. ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్ అన్ని సెమ్ములు ఉంటే సరిపోతుంది. అన్ని సెమ్ములు సర్టిఫికేట్లు లేకపోతే ఒక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉన్నా, సీఎంఎం ఉన్నా అప్లోడ్ చేస్తే అది ఒక్కటే తీసుకుంటుంది. మీరు ఏం కంగారు పడక్కలేదు. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్, ఎందుకంటే లాస్ట్ టైము నాకు సర్టిఫికేట్ లేకపోతే, ఒక సెమ్ సర్టిఫికేట్ లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ పెట్టి నేను జాయిన్ అయిపోయాను అనమాట. అప్పుడు అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో అన్ని సెమ్స్ పెట్టాను, ఎన్ని సెమ్లు ఉంటే అన్ని సెమ్లు పెట్టాను. మిగిలిన సెమ్ములు లేకపోతే ఏం చేయలేం కదా, మరి అన్ని సెమ్ములు దొరుకుతాయని లేవు కదా. అందుకోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అది సరిపోతుంది అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోద్ది, అనమాట. ఓకేనా, సీఎంఎం ఉన్నా సరిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మంచి సీట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బద్దలు కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. ఉంటాను ఫ్రెండ్స్.